చూడమ్మా, ఇప్పటికే నువ్వు మా వాడి గురించి చాలా అవన్నీ అబద్ధాలని చెప్పి నిన్ను మోసించి వాడి స్థితి చేయి దాటి ఏ క్లబ్లో చూసినా వాడేనట, ఏ పార్టీలో చూసినా వాడేనట, ఏ పిల్లతో చూసినా వాడేనట. జీవితాలతో ఆడుకుంటున్నావా? అలా ఆడకూడదని ఈ నాటకం. అంటే నా మీద మనసు ప్రసాదాలు పేరు తాను అన్నయ్య కూడా మొదటి నుంచి ప్రసాదం చేయాలని దేనికి కూడా ప్రసాదం తెలుసు. మరి ఎందుకు ఒప్పుకుంది? ఒప్పుకున్నాను, కానీ వాళ్ళ ముసలమ్మ బలవంతంగా ఒప్పించింది. మా పెళ్లి ఖాయమైందని తెలియగానే ప్రసాద్ ఆత్మహత్య చేసుకోబోయాడు. కూడా నాతో సుఖంగా ప్రార్థించాడు. ఈ విషయాలు తెలిసిన తర్వాత నేను ఏం చేయాలి? ఈ పెళ్లి జరగకపోతే